హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు విదేశంలో పల్లె రుచులు ఛానల్. సో మీకోసం ఈరోజు నేను నాకు అనిపించింది మనకు హైదరాబాద్లో కోటి ఎలా ఉంటుంది. కోటిలో మనకు అన్నీ దొరుకుతాయి కదా. బెడ్షీట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, లగేజ్ బ్యాగ్స్ అన్నీ. సో చిన్న చిన్న ఐటమ్స్ కానివ్వండి, ప్లేట్స్, కప్స్ అన్నీ దొరుకుతాయి కదా చాలా చీపర్ ప్రైస్కి. సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే మన కెనడాలో అలాంటిది ఒక స్టోర్ ఉందండి. దాని పేరు వచ్చేసి డాలరామా. డాలరామాలో ఏంటంటే మనకు $1 నుంచి మనకు $5 వరకు ఇదే హైయెస్ట్ ప్రైస్ అనమాట. $5 ఇస్ ద లాస్ట్ హైయెస్ట్ ప్రైస్. సో ఇంతలోపే మనకి కొన్ని కిచెన్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ, తర్వాత స్టేషనరీ కానీ, గిఫ్ట్ వ్రాపింగ్ ఐటమ్స్ కానీ, ఫ్లవర్స్ ఫర్ హోమ్ డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ కోసం కానీ, సో ఇలా చాలా దొరుకుతాయండి. సో చూసేద్దాం మరి. చూడండి, డాలరామా స్టోర్. ఇదే డాలరామా స్టోర్. సో నాతో రండి, నేను చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు డాలరామా స్టోర్కి వచ్చామనండి. సో స్టోర్లో చూసారా, మొత్తం మనకు అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ చూడండి, అదో మనకి వైన్ గ్లాసెస్, తర్వాత మనకి బాక్సెస్. చూడండి, చిన్న చిన్న బాక్సెస్ అండి, ఇలా కంటైనర్స్ మనం స్టోర్ చేసుకోవడానికి. సో ఇది ఎంత చూడండి ప్రైస్. ఇది వచ్చేసి మనకు $3.75 అండి ప్రైస్. $3.75 ఇది. సో ఇలా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వైన్ గ్లాసెస్ అండి. వైన్ గ్లాసెస్ $1.75 నుంచి $2 వరకు ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ సైజ్కి మనకు వాళ్ళు ప్రైస్ చార్జ్ చేస్తారంట. అండ్ సో రండి, చూపిస్తాను నాతో పాటు. చూడండి, కప్స్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. నాకు ఇది చాలా బాగా నచ్చింది, సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. చూడండి, మనం ఇండియాలో కాఫీ ఇలా పాష్గా ఇలా పోసుకుంటాం కదా. సో దానికి అరేంజ్ చేసాడు చూడండి, కింద కప్ ఇచ్చాడు ఇక్కడ. దీనికి ఒక సెట్ అనమాట. ఇది కప్ ఇచ్చాడు, ఆయన చాయ్ పోసుకొని ఇలా పోసుకోవడానికి మంచిగా సాసర్ ఇచ్చాడు, బాగుంది. చూడండి, మనకి చిన్న బౌల్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు. అన్నీ హోమ్ నీడ్స్ అండి. హోమ్ నీడ్స్ మనకి ఇంట్లో ఏమేమి కావాలి, బౌల్స్ కానీ, చాపర్స్ కానీ, కటింగ్ బోర్డ్స్ కానీ, అండ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. చూసి తీసుకోవడమే మనం, స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు. ఇక్కడ కూడా చూసుకోండి, చిన్న చిన్న బాక్సెస్, కంటైనర్స్. చూడండి, మనం ఇండియాలో మనం పోపు సామాగ్రి వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. మనకి ఇండియాలో రౌండ్ దొరుకుతుంది, బట్ ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి. ఇలా మనం వేసేసి ఉప్పు, మసాలాస్ అన్నీ ఇలా పెట్టేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ చూడండి, ఇవి కూడా చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. సో ఆల్ పర్పస్ అనమాట, మనకి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ చిన్నపిల్లల గ్లాసులు అండి. ఇది వచ్చేసి చాలా తక్కువ, జస్ట్ $5 ఉంది. 4 కప్స్ ఉన్నాయి. చిన్నపిల్లల వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ టేబుల్ క్లాత్స్ అండి. టేబుల్ మీద మనం డైనింగ్ టేబుల్ మీద క్లాత్స్ వేసుకుంటాం కదా. సో దానికి కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్. చూడండి, మనం ఇంకోటి బౌల్స్ వాష్ చేసిన తర్వాత దాని ట్రే కింద మ్యాట్ పెడతాం కదా. సో ఆ మ్యాట్ అన్నమాట ఇది. చూడండి, ఇట్లా వాటర్ కింద ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా డ్రై అదే చేసేసి అది పీల్చేసుకుంటుంది వాటర్ మొత్తం. చూడండి, సో ఇలా మనకు అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్ని బౌల్స్, వెజల్స్ దొరుకుతాయా, లేకపోతే కెనడాకి కొత్తగా స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఎక్కడ ఏం దొరుకుతుందని యాక్చువల్లీ కొంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు కదండి. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకోసం నేను మరిన్ని వీడియోస్ నేను పర్టికులర్గా కెనడాలో మంచి మంచి ప్లేసెస్కి విజిట్ చేసి మీకు చూపిస్తానండి ఇంకా. సో ఇలా ఉంటుంది చూడండి, ఇలా హ్యాంగర్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ సో ఇది ఒక డెకరేషన్ కైండ్ పార్ట్ అనమాట. మనకి అంటే గోడలకి ఇలా స్టిక్ చేసుకొని దానికి ఫ్లవర్స్ అవి పెట్టేసుకుంటారు కదా. సో అలాంటివి ఫ్లవర్ డెకరేషన్, చిన్న చిన్న బుట్టలు అంత డెకరేషన్ పార్ట్ బాగుంది కదా. గ్లౌజెస్, వర్కింగ్ గ్లౌజెస్ కానీ చూడండి, ఇలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి.
మోరోవర్ ఇంకోటి ఏంటంటే మీకు మనం ఇంటి ముందు చెట్లకి నీళ్ళు, తర్వాత వాటి మట్టి తవ్వడానికి ఎక్విప్మెంట్స్ అవి కావాలి కదా. సో అవన్నీ మనకి ఇక్కడే డాలరమ్మ స్టోర్లో చాలా తక్కువ ప్రైస్కి మనకు అన్నీ దొరుకుతాయండి. చూసారా మీరు ఇది? చూడండి, కెనడియన్ క్యాప్స్, వాళ్ళ జెండా ఫ్లాగ్. చూడండి మ్యాపిల్ లీఫ్ది మొత్తం ఎలా ఉంది చూడండి. కొంచెం డెకరేటివ్గా చేసుకోవడానికి వాళ్ళ దేశంని మనం అదేమంటారు ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా ఎవరి దేశం వాళ్ళు. సో అలా వాళ్ళ దేశం, వాళ్ళ జెండా, వాళ్ళ గుర్తు. మనం ఇంకోటి ఏంటంటే ఇండియాలో మనకి ఆ, పిల్లలకి బొమ్మలు కావాలన్నా, ఏమన్నా కొనివ్వాలన్నా, మనం కోటికని లేకపోతే ఆ, మనం హిమాయత్ నగర్కి కానీ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, బేగం బజార్ అని, సికింద్రాబాద్ అని, అన్ని చోట్ల వెళ్తాం కదా. సో ఇక్కడ పిల్లల కోసం అండి మీరు ఒకవేళ కెనడాకు వస్తే కనుక, కెనడాలో ఉంటే కనుక స్పెసిఫిక్గా ప్రిఫర్ చేయమంటే నేను చెప్తాను, పిల్లలకి మంచిగా టాయ్స్ అవి కావాలి ఆడుకోవడానికి అంటే డాలరమ్మ స్టోర్ మాత్రం చాలా చీపర్ ప్రైస్, మంచిగా ఉంటుంది. మరి నేను హై క్వాలిటీ అని చెప్పను, బట్ యా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం హై క్వాలిటీ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం కొంచెం యాక్చువల్ క్వాలిటీ మంచిగానే ఉంటుంది టు బి ఫ్రాంక్ నన్ను అడిగితే. చూడండి చిన్నప్పుడు గుర్తుందండి మనం ఇలా పట్టుకొని పరిగెడతా ఉంటే ఆ గాలికి ఫ్యాన్ తిరిగేది కదా. చూడండి చూసారా? సో ఇలా ఇలా అండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఇలా పిల్లలు ఆడుకోవడానికి. ఇంట్లో మనం షోకేస్ ఏమైనా పెట్టుకోవడానికి షోకేస్ ఐటమ్స్, గౌతమ్ బుద్ధ. చూడండి, ర్యాబిట్స్. ఇలా అండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీరు జస్ట్ ఇక ఓపికతో మొత్తం స్టోర్ అంతా చూసుకొని పిల్లల కోసం కానీ, హోమ్ నీడ్స్ కానీ, తర్వాత చెట్ల కోసం వాటర్ పంప్స్, వాటర్ పైప్స్ ఏవి కావాలన్నా అవి మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవడమే అన్నమాట. చూడండి, నాప్కిన్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పీటలు ఉన్నాయి. $2 అండి ఇది చిన్న పీట, కైండ్ ఆఫ్ షోకేస్ కోసం అన్నమాట. కానీ గ్రేట్ అండి, నాకైతే నిజంగా కెనడాకి వచ్చిన తర్వాత ఈ డాలరమ్మ స్టోర్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది, చాలా కొనగలిగాను. లేకపోతే ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైనా కొనాలన్నా చాలా కష్టమే కదా ఆబ్వియస్లీ. చూడండి, చాక్లెట్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి పిల్లలకి. మీరు చూసుకోండి మీరు. చూడండి, గుర్తుందా అందరికి? నాకు తెలిసి పప్పాయి ద సేల్మెన్ చిన్నప్పుడు నేను, మా 90s జనరేషన్ వాళ్ళు ఈ కార్టూన్ చూసేవాళ్ళు ఎక్కువ. మళ్ళీ నేను ఇక్కడ చూస్తున్నాను, దాని పేరు మీద చాక్లెట్స్ ఉన్నాయి, గమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఈవెంట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. సో ప్రతి ఈవెంట్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్ని డాలరమ్మ స్టోర్లో దొరుకుతుంది. అండ్ మరోవర్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలాగంటే మనకి ఎక్స్టెన్షన్ ప్లగ్స్ కానివ్వండి, బల్బ్స్ కానివ్వండి, కనెక్టర్స్ కానివ్వండి, టేప్స్ కానివ్వండి, ఇలా అన్నీ మనకు ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చాలా చీపర్ ప్రైస్కి దొరుకుతుందండి. మనకి బైసికల్ సీట్స్ చూడండి. సో ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా మీకు చాలా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగాలంటే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెసెసిటీ ఉంటుంది కదా. ఒకళ్ళకి ఒకటి నచ్చవచ్చు, ఇంకొకరికి ఇంకోటి కావాలనిపిస్తుంది. చూడండి, చూసారా? ట్రీస్కి ఇట్లా వాటర్ దీంట్లో ఫిల్ చేసుకొని స్ప్రే చేసుకోవడానికి అనమాట. చిన్న చిన్న బౌల్స్ అన్నీ అండి. ఈ స్టోర్ మొత్తంలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మ్యాక్సిమం హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి $5. $5 నుంచి ఇంకా మీకు అసలు ఇంకా అంటే బియాండ్ 5 నీకు ఇంకేం ఉండదు అనమాట. లాస్ట్ అదే ఫైనల్ ప్రైస్ ఇంకా. చూడండి, ఇవన్నీ చూడండి ఇక్కడ $4. ఒక కర్టెన్ షాంపూ బాటిల్ వచ్చేసి $4 ఉంది. చూసారా? డవ్ షాంపూస్ ఉన్నాయి 475, 450. చూడండి, అసలు అన్నీ దొరుకుతాయి ప్రోడక్ట్స్ మనకి. బాడీ లోషన్స్ అని, హెయిర్ కలర్స్ చూడండి,
లేడీస్ హెయిర్ కలర్ ఇది. ఆ, ఇది వచ్చేసి 225 ఉందండి ఇది. సో ఇలా అంటే మేబీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో మనకి ఇండియాలో తెలిసిన బ్రాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెవ్లాన్ మనకు తెలిసిందే కదా. సో రెవ్లాన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 425 అండి హెయిర్ కలర్. అండ్ చాలా బాగుంటుంది కదా, మనం అది ప్రిఫర్ చేస్తాం కదా లేడీస్ కోసం. సో జస్ట్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి నా వీడియో. అండ్ మర్చిపోకుండా మాత్రం లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో దట్ నేను కూడా మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. చూసారా ఇక్కడ ఇంకొకటి, ఆ, ఇది చూడండి, ఫోన్ స్టాండ్ అండి. $3.50 ఉంది ఇది, స్మార్ట్ ఫోన్ స్టాండ్. అంటే ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ కెనడాలో ఎక్కడ కూడా డాలర్ అమ్మ స్టోర్ కాకుండా ఇంకా మీకు ఎక్కడ దొరకదండి చీపర్ ప్రైస్కి. చూడండి, కేబుల్స్, లైటింగ్ కేబుల్స్, అడాప్టర్స్, ఛార్జింగ్ కేబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. చూడండి, ఈ హెడ్సెట్ ఉంది చూసారా, గేమింగ్ హెడ్సెట్ అంట అది. చూడండి, $4.78 ఉంది అది. చాలా తక్కువ ప్రైస్ కదండి. సో మీరు కూడా విజిట్ చేయండి స్టోర్ని. మీకు ఏమైనా కావాలంటే కెనడాకి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎవరికి ఏం తెలియదు అనుకునే వాళ్ళకి ఈ స్టోర్కి వస్తే మీకు అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతాయి. అంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం తీసుకోవచ్చు. కొంచెం అంటే ఈ స్టోర్ పర్టికులర్లీ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే కొంచెం బేరబుల్ అనమాట. అంటే $5 అంటే ఓకే, మనం మినిమం ప్రైస్ మనం ఇండియాలో స్పెండ్ చేసే ప్రైజెస్ మాదిరి ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది కూడా అనిపించదు. చూడండి, గ్లాస్ ఐటమ్స్, జార్స్, ఇది చూడండి, హోమ్ లైటర్స్, మన కిచెన్ లైటర్స్ ఉంటాయి కదా, ఆ కిచెన్ లైటర్స్, క్యాండిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. స్టేషనరీ, పెన్స్ ఉంటాయి, నోట్బుక్స్ ఉంటాయి, డైరీస్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ అండి. చూడండి, డైరీస్. ఇంకోటి మీకు డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ బోర్డ్స్ అట్లాంటివి, అవి కూడా దొరుకుతాయి ఇక్కడ. యాక్చువల్లీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, ఇది డ్రాయింగ్ బోర్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ మార్కర్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవడానికి బోర్డ్స్. ఎంత ఉంది ప్రైస్ ఇది? అదే చూడండి, $1.25 ఆర్ $2. డిపెండ్స్ ఆన్ ద సైజ్ బట్టి ఉంటుంది అన్నమాట.